హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే షర్మిల. ఈరోజు లైనింగ్ డ్రెస్ ఎలా చేయాలో చూద్దాము. మొన్న కటింగ్ చెప్పాను కదా, అదనమాట. సో ఫస్ట్ ప్లెయిన్ డ్రెస్ వేసేసి బ్యాక్ సైడ్కి రాంగ్ సైడ్ అనమాట, దాని మీద బ్యాక్ పోర్షన్ కట్ చేసింది ఇట్లా ప్లేస్ చేసి ఫస్ట్ పిన్స్ పెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం కుట్టగలరు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఆ క్లాత్కి లైనింగ్కి కలిపి ఇలాగ మనకి సేఫ్టీ పిన్స్ లాగా కాదు, అల్పిన్స్ లాగా ఉంటాయి కదా, అలాంటివి పెట్టేసుకోండి. అటు నుంచి ఇటు ఓకే పెట్టేసాను, చూసారా? అలా ఇక్కడ కింద మాత్రం పెట్టకూడదు, అది ఓపెన్ ఉండాలి. డ్రెస్కి ఐడియా ఉంటుంది కదా మీకు, అది ఓపెన్ ఉంటుంది. సో ఇది అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. ఓకే, జాగ్రత్తగా పెట్టండి. పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఉగ్గులు రాకుండా, కదిలిపోకుండా నీట్గా వస్తుంది అన్నమాట అటాచ్మెంట్. ప్లెయిన్ డ్రెస్ అనుకోండి, లైనింగ్ లేని డ్రెస్ అయితే చాలా ఈజీ. మన కటింగ్ చెప్పానా, అది ఊరికే మళ్ళీ స్టిచ్ చేసేసుకోవడమే. కానీ లైనింగ్ డ్రెస్కి ఏంటంటే మళ్ళీ అసలైన క్లాత్కి మళ్ళీ ఈ లైనింగ్ క్లాత్ అటాచ్ చేయడం అనేది ఎక్స్ట్రా పని అనమాట. సో మళ్ళీ ఇలాగా కుట్టేసేయండి పార్ట్ తీసేద్దాం, కట్ చేసేసి. సో అక్కడ వరకు కదా అది కట్ చేసేసాను నేను, మిగతాది ఉంచుకోండి, హ్యాండ్స్కి పనికొస్తుంది. ఓకే, ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసేసి ఈ వేస్ట్ పార్ట్ పైన హ్యాండ్స్ దగ్గర ఆ వేస్ట్ పార్ట్ ఉంది కదా, అది ఇగో ఈ చివరన మిగిలింది ఇవన్నీ కట్ చేసేసేయండి ఇంకా. ఓకే, ఇప్పుడు బ్యాక్ మార్క్ చేసుకున్నాం కదా, అది కట్ చేసేస్తున్నాను నేను. కట్ చేసేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోండి. ఓకే, చూసారా? నీట్గా పెట్టుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు అదిగో మనం ఏం చేయాలంటే ఇదిగో బ్యాక్ ఫ్రంట్ ఇట్లా అటాచ్ చేసుకోవాలి, షోల్డర్స్, తర్వాత హ్యాండ్స్. ఓకే, ఇప్పుడు అది ఇంటర్ఫేస్ అనమాట, వైట్ది బక్రమ్ అని కూడా అంటారు. సో ఆ పేపర్ ఫోల్డ్ చేసి పెట్టాలి, 2 లేయర్లో ఫోల్డ్ చేసి మీ నెక్ డిజైన్ దాని మీద డ్రా చేయాలి. డ్రా చేసి కట్ చేయండి. ఇది ఫోల్డ్ చేసాము, 2 లేయర్స్లో ఉందన్నమాట. చూసారా? ఇది ఎందుకు వేస్తాం అంటే స్టిఫ్నెస్ కోసం అనమాట. ఇది వేసి కుట్టిన నెక్కి, వేయకుండా కుట్టిన నెక్కి చాలా తేడా ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా మీరు డిజైన్స్ ఏదైనా సరే, డిజైనర్ బ్లౌజ్కి కానీ మన ఈ డ్రెస్సెస్ కుట్టేటప్పుడు డిజైన్స్ వేసుకుంటాం కదా, నెక్ డిజైన్స్, దేనికైనా ఇది ఉండాల్సిందే ఇంటర్ఫేస్. అప్పుడే నించుంటుంది, లేకపోతే వాలిపోతుంది అనమాట మెడ. ఓకే, సో కట్ చేసేసుకున్నాను నేను. చూసారా? ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుందన్నమాట. దీనికి ఒక సైడ్ ఏమో షైనీగా ఉంటుంది, ఒక సైడ్ డల్గా ఉంటుంది. షైనీగా ఉన్నది క్లాత్ మీద పెట్టాలి. సో ఇప్పుడు ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని దాని మీద షైనీ సైడ్, ఇది షైనీ సైడ్, అది అలా దానికి క్లాత్ మీద పెట్టి ఐరన్ చేయాలి. అది స్టిక్ అయిపోతుంది అనమాట. ఆ షైనీ పార్ట్ ఏంటంటే గమ్ ఉంటుంది అనమాట, దానికి స్టార్చ్. అది ఆ క్లాత్కి చూసారా, ఐరన్ చేస్తే అట్లా స్టిక్ అయిపోతుంది. ఇది నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకొని, లైనింగ్ క్లాతే ఇట్లా క్రాస్గా కట్ చేసుకోండి. నేను ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇలా స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, దానికి డయాగ్నల్గా కట్ చేయాలి, ఇలా కట్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇది బ్యాక్ నెక్ పీస్కి వేయడానికి అనమాట. బయస్ టేప్ అంటారు, ఏమంటారు తెలుగులో అర్థం గుర్తు రావట్లేదు నాకు. సో అది చేసుకొని, అది చూసారా షేప్ ఎలా వచ్చిందో, దాన్ని ఇలా మధ్యలో కట్ చేసేయాలన్నమాట. ఎందుకంటే ఫోల్డ్లో ఉన్నప్పుడు కట్ చేసాం కదా. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకున్నాను, సో ఒక చేత్తో కట్ అవ్వడం చాలా కష్టంగా ఉందన్నమాట. సో ఇప్పుడు
ఇది చూడండి, ఈ రెండు ఎలాగా అటాచ్ చేయాలో. ఒకటి ఇలా పెట్టండి, రెండవది ఇలా పెట్టకూడదు, ఇటు పెట్టాలి. ఓకే, ఇలా పెట్టి అది స్టిచ్ చేసేసేయాలి. ఆ రెండు అదిగో అలా స్టిచ్ చేసేసేయండి. ఓకే, స్టిచ్ చేసేసి పక్కన పెట్టుకోండి. సో నెక్ వేయడానికి రెండు మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇది బ్యాక్కి, ఇందాకటిది ఫ్రంట్ది. ఓకే, ఇప్పుడు ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు మీ డ్రెస్ రైట్ పార్ట్ అంటే మంచి వైపు వెనకాతల లైనింగ్ ఉంటుంది కదా, ఇది కరెక్ట్ రైట్ సైడ్ అనమాట, అది రాంగ్ సైడ్ అనుకుందాము. సో రైట్ సైడ్కి అది అలా అటాచ్ చేయాలి. ఇప్పుడు మధ్యలోనే ఫస్ట్ పిన్ పెట్టాలి, సో దట్ మనకి అటు ఇటు బ్యాలెన్స్ బాగా కుదురుతుంది. ఓకేనా, పిన్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను ఖచ్చితంగా పిన్స్ పెట్టే స్టిచ్ చేస్తాను. అందులో ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. చూసారా, ఇప్పుడు ఈ రెడ్ లైన్ ఉన్న దగ్గర అంతా స్టిచ్ చేసేయండి, అంటే ఆ బార్డర్స్ రెండు స్టిచ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు స్టిచ్ చేశాక మీరు ఇగో ఇలాగా చిన్న చిన్న స్లిట్స్ పెట్టుకోవాలి. ఆ కార్నర్కి చూసుకోండి, కుట్టు దగ్గర మాత్రం కట్ చేయొద్దు, ఆ కుట్టు మీద మాత్రం కట్ చేయకూడదు. ఓకే, ఆ మిగిలిన చిన్న పార్ట్లోని చిన్న చిన్న స్లిట్స్ చేయండి. అంటే ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి తిప్పుతాం కదా, తిప్పి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేస్తాం, అప్పుడు మనకి ఈజీగా తిరుగుతుంది అనమాట క్లాత్. ఇదిగో ఇప్పుడు ఇలా పెట్టి అలా లోపలికి ఫోల్డ్ చేయాలి, అది అలా అది. ఓకేనా, అలా ఫోల్డ్ చేసి అక్కడ పైన కొస్తున్న బార్డర్లో స్టిచ్ చేయాలి. చూడండి, ఎప్పుడన్నా కార్నర్ వచ్చినప్పుడు మెషిన్ ఆపి టర్న్ చేసి అప్పుడు స్టిచ్ చేయాలి కార్నర్స్, అప్పుడే పర్ఫెక్ట్ కార్నర్స్ వస్తాయి. మీకు లాస్ట్లో చూడండి, నేను దగ్గర నుంచి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం బక్రం వేయడం వల్ల అట్లా స్టిఫ్గా నించుందనమాట, షేప్ లాగా. ఇది చూసారా, బక్రం లేదు, దీనికి అక్కర్లేదు రౌండ్ షేప్కి, అది డైమెన్షనల్ షేప్ కాబట్టి మనం వేసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఇగో ఇలాగా స్టిచ్ చేసేసేయండి. ఇది కూడా బ్యాక్ పోర్షను రైట్ సైడ్. ఓకే, రైట్ సైడ్ మీద ఆ లైనింగ్ బయా స్టెప్ పెట్టుకొని కార్నర్కి స్టిచ్ చేసేసేయండి. మీరు ఇది స్టిచ్ చేస్తున్నప్పుడు క్లాత్ లాగకూడదనమాట. ఆ బయా స్టెప్ ఇలా లాగుతూ సరిపెట్టేద్దాంలే అన్నట్టు లాగుతూ ఆ క్లాత్కి అటాచ్ చేయకూడదు డ్రెస్కి, ఎందుకంటే తర్వాత ఇట్లాగా ఉగ్గులు వచ్చేస్తుంది, అస్సలు బాగోదు. ఓకే, అలాగ అస్సలు లాగుతూ మాత్రం స్టిచ్ చేయకూడదు, ఫ్రీగానే స్టిచ్ చేయాలి బయాస్ క్లాత్ డ్రెస్కి. సో ఇప్పుడు అటు స్టిచ్ చేశాక ఇప్పుడు లోపలికి మళ్ళీ ఫోల్డ్ చేయాలి మనం. ఓకే, అది చూసారా, ఫోల్డ్ చేసుకునే ముందు సేమ్ ఇందాకలాగానే చిన్న చిన్న స్లిట్స్ పెట్టుకోండి. అసలు రౌండ్ మెడకైనా ఖచ్చితంగా మనం స్లిట్స్ పెట్టుకోవాలి, అప్పుడే కరెక్ట్గా షేప్ లోపలికి తిరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అదిగో ఆ బయా స్టిప్ లోపలికి మడత పెట్టండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, మడత పెట్టి ఆ బార్డర్ అంతా స్టిచ్ చేసేసేయండి. కొස්සన వేయాలన్నమాట కుట్టు. మనం ఏదన్నా అందరూ చేస్తారు, కానీ మనం నీట్గా చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది. హడావిడి పడిపోయి ఏదో పని అయిపోవాలి కదా అన్నట్టు కుట్టద్దు. ఓకే, ఖచ్చితంగా కొంచెం టైం చూసుకొని ఓపిక్గానే కుట్టుకోండి ఫస్ట్, మీకు వచ్చేదాకా. తర్వాత మీరే స్పీడ్ వచ్చేస్తుంది మనకి, ఏదైనా సరే అంతే కదా. బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ ద హార్డెస్ట్ అనమాట. సో నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కంగారు పడక్కర్లేదు, నీట్గా లోపలికి మడుచుకొని స్టిచ్ చేయండి. అండ్ ఇవన్నీ క్లాత్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. కాటన్ అనుకోండి, పైన కూడా నాది కాటన్ అయి ఉంటే అసలు టక్టక్కా తిరిగిపోయేది. ఇది కోటా క్లాత్ కదా, కొంచెం లెగిస్తుంది అనమాట, దాన్ని కొంచెం ఫోల్డ్ నీట్గా చేసి కుట్టాల్సి వస్తుంది. ఓకేనా, సో క్లాత్ బట్టి కూడా ఉంటుంది మీకు ఈజ్ అనేది, అందుకనే స్టార్టింగ్ కాటన్ మీదే నేర్చుకోమంటారు. సో ఈ బ్యాక్ నెక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు పార్ట్స్ని, ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ని ఇట్లాగా రైట్ సైడ్స్ రెండు ఒక దగ్గర పెట్టి ఇప్పుడు అటు ఇటు షోల్డర్స్ అటాచ్ చేసేసేయండి.
సో షోల్డర్స్ అటాచ్ చేసేసాము. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. సో హ్యాండ్స్ ఎప్పుడు డ్రెస్ రైట్ సైడ్ తిప్పేసుకోండి. తిప్పేసి ఈ హ్యాండ్స్ని అటాచ్ చేయాలి. హ్యాండ్ కూడా రైట్ సైడ్, డ్రెస్ రైట్ సైడ్కి ఫేస్ చేయాలి. అంటే సో డ్రెస్ రైట్ సైడ్ మీద ఈ హ్యాండ్ రైట్ సైడ్ కూడా పెట్టాలి. రైట్ సైడ్ అంటే కుడి భాగం కాదు, బయటికి కనిపించే డ్రెస్ భాగం అనమాట. లోపల లైనింగ్ సైడు రాంగ్ సైడు, బయటకు కనిపించేది రైట్ సైడ్ అనుకున్నాం కదా మనం, అలా అనమాట. ఓకే, రెండు మంచి వైపులా ఉన్న క్లాత్ని ఫేస్ ఒకవైపు పెట్టండి. పైకి ఇప్పుడు మనకు కనిపించేదేమో లైనింగ్ ఉన్న సైడ్ అనమాట ఈ హ్యాండ్కి. ఓకే, అర్థమైందా? ఐ హోప్. సో అటాచ్ చేసేసాము. అదిగో తిప్పితే ఇలా వస్తుందన్నమాట. సో అలా చేసాం కదా, పర్ఫెక్ట్. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్లో మనం మార్క్ చేసుకున్నాం కదా మొన్న మార్కింగ్ అప్పుడువి. సో అవన్నీ మళ్ళీ చెరిగిపోతాయి కదా ఈ చాక్ పీస్తో మార్క్ చేసినవి. సో మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని మీరు మార్క్ చేసుకున్న వైట్ లైన్ మీదగా కుట్టేసేయండి. ఓకే, ఇదే ఫిట్టింగ్ అనమాట. మన సైజ్ చూసుకుంటూ ఎక్కడ ఎంత కావాలో మనం ఖర్చు 1.5 వదిలాం కదా ఇంచు, అలాగే మార్క్ చేసేసుకున్నాను నేను. ఎండ్ నుంచి 1.5 మార్క్ చేసుకుంటే మనకు సరిపోతుంది కదా. మార్క్ చేసేసుకొని కుట్టేసుకున్నాను. అండ్ హిప్ దాకా వచ్చాక అక్కడ ఆపేసేయండి. ఆపేసాక అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా కుట్టాలి. అక్కడ దాకా ఇట్లా స్లాంటింగ్గా కుడతాం మనం. వేస్ట్ నుంచి హిప్ దాకా స్లాంటింగ్గా వస్తుంది లైన్. హిప్ దగ్గర ఆపేసి అక్కడి నుంచి కిందకి 2 ఇంచెస్ స్ట్రైట్గా కుట్టండి. ఇప్పుడు ఈ హ్యాండ్ రౌండ్ చూడండి. హ్యాండ్ రౌండ్ 7 తీసుకుంటున్నాను, మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు అది కుట్టే ముందు హ్యాండ్స్ కిందన ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. హ్యాండ్స్కి కింద రౌండ్ ఉంటుంది కదా, హ్యాండ్ రౌండ్ బార్డర్ అనుకోండి, పోనీ మీకు ఎలా అర్థం అవుతుందో అట్లా. అది ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను నేను. అంటే జస్ట్ జిగ్జాగ్ స్టిచ్ చేస్తున్నాను. సో ఇది స్టిచ్ చేసేసాక ఇప్పుడు హ్యాండ్స్ మార్క్ చేసుకున్నాం కదా ఇందాక మనం 7కి. ఇది కోటా క్లాత్ కదా, కొంచెం ఇదిగా ఉంది మేనేజ్ చేయడానికి అంతే. కానీ కుట్టాక మాత్రం ఎంత బాగుందో, లైట్ వెయిట్ వేసుకున్న చాలా బాగుంటుంది క్లాత్. సో స్టిచ్ చేసేసాను. చూసారా, నేను ట్రాన్స్పరెంట్ పెట్టాను కదా హ్యాండ్స్కి, అదిగో అక్కడికి కలిపేసాను. ఇంకా అక్కడి నుంచి కింద దాకా స్టిచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోండి. చేసేసుకున్నాక నేను చెప్పాను చూడండి, హిప్ దాకా వచ్చాక కిందకి హిప్ అక్కడ కాగితే ఇక్కడ కిందకి 2 ఇంచెస్ స్ట్రైట్గా దింపాలి. అలా కుట్టేసుకున్నాక అప్పుడు ఈ స్లిట్స్ని స్టిచ్ చేయాలి. ఇప్పుడు సైడ్ స్లిట్స్ ఉంటాయి కదా, మీకు సైడ్ స్లిట్స్ వద్దు అనుకుంటే కింద దాకా కుట్టేసుకోండి, ఇంకా మొత్తం క్లోజ్ అయిపోతుంది. కాకుండా మనం జనరల్గా మన పంజాబ్ డ్రెస్సులకి స్లిట్ కొడతాం కదా, అది కుట్టే ముందు ఫస్ట్ ఇవి ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ కింద. సో లైనింగ్కి కింద మొత్తం డబల్ ఫోల్డ్ చేసేసి కుట్టేసేయండి, మొత్తం 2 సైడ్లు కుట్టేయండి.
ఇది ఇప్పుడు సైడ్ స్లిట్ స్టిచ్ చేయడానికి అనమాట. సో ఫస్ట్ ఒకవైపు తీసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ చేయాలి. సో అది మనం సైడ్ స్లిట్కి మనం కింద వరకు పెట్టుకున్నది ఇంత 1 ఇంచ్ అనమాట. హిప్ నుంచి కింద వరకు 1 ఇంచ్ పెట్టుకున్నాం మనం ఖర్చు ఎక్స్ట్రా. సో ఆ 1 ఇంచ్ లోపల డబల్ ఫోల్డ్ చేయండి. చూసారా, నేను మీకోసం కొంచెం స్లో మోషన్లో పెట్టాను. ఇదే కాటన్ అయితే ఫట్ఫట ఫోల్డ్ అయిపోతుంది. ఇది కోటా కాబట్టి కొంచెం టైం పడుతుంది అనగడానికి, బట్ స్టిల్ పర్వాలేదు. చూసారా, అట్లా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసేయండి పై వరకు. అట్లా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసేయండి. చూసారా, నేను పింక్ కలర్ లైన్ కనిపిస్తుందా, 1 ఇంచ్ మార్క్, అది ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా అదనమాట. సో దాని లోపలికి వచ్చేలాగా నెమ్మదిగా అదిగో అలా ఫోల్డ్ చేసుకొని నీట్గా చూసారా అలా స్టిచ్ చేసేసేయండి మళ్ళీ ఆ హిప్ వరకు. సో ఇక్కడ ఇది మళ్ళీ మెయిన్ పాయింట్ అనమాట. సో ఇక్కడికి వచ్చాక ఏం చేయాలంటే, ఒక నిమిషం ఆగండి, ఆగి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఇదిగో ఇక్కడికి వచ్చి ఆపండి. ఒక 1/2 ఇంచు మీదకి, అంటే ఆ జాయింట్ ఉంటుంది కదా అక్కడికి 1/2 ఇంచు మీదకి స్టిచ్ చేసి ఇప్పుడు తిప్పండి. తిప్పి ఫుటర్ దించేసేయండి. దించేసి ఇప్పుడు రెండో వైపు స్లిట్ని డబల్ ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ రెండో వైపు డబుల్ స్లిట్ ఉంటుంది కానీ దాన్ని డబల్ ఫోల్డ్ చేయండి. అదిగో అలా, అర్థమైందా మీకు? ఇట్లా డబల్ ఫోల్డ్ అదిగో చేసి ఇప్పుడు ఒక 1 ఇంచు, అంటే ఆ స్లిట్ కవర్ అయ్యేదాకా స్టిచ్ చేసి 2-3 స్టిచ్లు ఫ్రంట్ అండ్ బ్యాక్ తిప్పండి. అండ్ ఆ స్లిట్ ఎండ్ వరకు వచ్చి ఆగి మళ్ళీ ఫుటర్ పైకి లేపి మళ్ళీ స్టాప్ అండ్ టర్న్, ఆగి మళ్ళీ తిరగండి. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఈ స్లిట్ నీట్గా ఫోల్డ్ చేసి కింద దాకా కుట్టేయండి, అంతే. ఓకే, మళ్ళీ ఈజీ, కింద దాకా కుట్టేసేయండి, అంతే. సో అయిపోయింది కదా. ఇప్పుడు ఇదే స్లిట్కి మనం అటువైపు కుట్టాం కదా, ఇటువైపు కూడా ఒక బార్డర్ స్టిచ్ వెయ్యాలి. అప్పుడే స్టిఫ్గా నించుంటుంది డ్రెస్, ఎప్పుడు మర్చిపోవద్దు. ఓకే, లోపలికి మనం ఫోల్డ్ చేసిన స్టిచ్ వేసాం కదా, ఇదిగో ఇక్కడికి వచ్చాక ఈ జాయింట్ దగ్గర ఆపేసి మళ్ళీ లిఫ్ట్ చేసి ఫుటర్ డ్రెస్ తిప్పండి. తిప్పి మళ్ళీ కింద వరకు స్టిచ్ వేసేసేయండి. ఓకే, మీకు అర్థమైందా? ఫోల్డ్ చేసి అటువైపు వేసాము స్టిచ్, ఇప్పుడు ఇటువైపు వేస్తున్నాం అనమాట రెండు ఎండ్స్కి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ కిందన డ్రెస్ కింద బార్డర్, ఓకే బార్డర్ వస్తుంది కదా, అక్కడ మళ్ళీ చిన్నగా డబుల్ ఫోల్డ్ వేసేసి స్టిచ్ చేసేసుకోండి ఫినిషింగ్కి. ఇప్పుడు
అయిపోయింది మొత్తం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బిట్ ఈ హెమ్మింగ్ అనమాట. సో ఇది బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ఒక నీడిలు దారం తీసుకొని ఇదిగో లైనింగ్ బయటకి అదిగో బయటకి చిన్నగా వచ్చి మళ్ళీ పైకి రావాలి. చూడండి మళ్ళీ ఇక్కడి నుంచి కిందకి దింపి అలా పైకి తీయండి. సో కిందన ఓన్లీ చిన్నది అసలు కనిపించకుండా ఉండాలన్నమాట కుట్టు. అలా రావాలి హెమ్మింగ్ అంతే. నెక్ బయాస్ టేపు ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ అదిగో అలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం ఫ్రంట్ బ్యాక్ నెక్స్ స్టిచ్ చేసేసేయండి. ఓకే, బయటికి అంత పెద్ద పెద్ద కుట్లు కనిపించకూడదు, అదొక్కటే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ హెమ్మింగ్లో. చూసారా ఎంత చిన్న డాట్స్ ఉన్నాయో అసలు కనిపించవు, అలా అంత నీట్గా రావాలి ఫినిషింగ్ అసలు. ఓకే, అంతే అయిపోయింది. ఇక్కడ చూడండి మెడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు కార్నర్ ఎంత పర్ఫెక్ట్గా చూసారా ఎలా తిరిగిందో, అలా రావాలన్నమాట నెక్. సో నాది అయిపోయింది ఈ టాప్. సో ఒక డ్రెస్ రెడీ అయిపోయింది. ఇది నేను వ్లాగ్స్లో ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ వేసుకొని మంచి రోజు చూపిస్తాను మీకు. ఓకేనా, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి, మర్చిపోవద్దు. బాయ్.